ఇవాళ మన డే స్టార్ట్ అయింది జొన్నలు గోధుమలతోటే. నేను ఊరెళ్ళినప్పుడు జొన్నలు గోధుమలు ఒకటేసారి తీసుకొస్తానన్నమాట. ఈసారి కూడా తీసుకొచ్చాను. ఇవన్నీ కూడా నాకు సంవత్సరం పాటు వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా ఇవి తెచ్చిన తర్వాత వీటిని ఒక్కసారి ఎండలో వేసేసుకోవాలనేసి వీటన్నిటిని ఇలా వేస్తున్నానన్నమాట. ఇంట్లో జొన్న పిండి గోధుమ పిండి కూడా అయిపోయింది. అందుకని కొన్ని జొన్నలు గోధుమలు తీసుకున్నాను. వీటిని నీట్గా కడిగేసి ఎండలో వేసేసి ఆ తర్వాత గిర్ని పట్టించుకొస్తానన్నమాట. ఇది ప్రాసెస్ నేను ఎప్పుడైతే జొన్నలు పట్టించుకురావాలనుకుంటానో అప్పుడు చేస్తూ ఉంటాను. అయితే ఈ జొన్నలు మిగతావి ఈ సంవత్సరం అంతా నిలువ ఉండాలి కదా, పురుగు పట్టకుండా ఉండడానికి అనేసి ఇందులో వేపాకు కూడా వేసేసి ఏ డబ్బాలతో వేసి పెడతామో ఆ డబ్బాలని నీట్గా కడిగేసి వాటిని కూడా ఎండలో పెట్టేసుకుంటాను. ఇవన్నీ చేసామో లేదో ఈవినింగ్ అయ్యింది. అప్పటికి 2 చినుకులు పడడం స్టార్ట్ అయింది. ఇంకా ఫ్యామిలీ అందరం కలిసి ఒకటే పరుగు అనమాట. జొన్నలు ఒకరు, గోధుమలు ఒకరు, జొన్నలు గోధుమలు ఒకరు అలా తీయడం స్టార్ట్ చేసేసి ఇంట్లో దొరికే సామాన్లన్నీ తెచ్చి అందులో నింపేసుకున్నాము. పెద్ద వర్షం ఏం రాలేదు, 2 చినుకులు వచ్చాయి. మా అందరిని మాత్రం టెన్షన్ పెట్టాయి అనమాట. ఇంకా కొన్ని జొన్నలు గోధుమలు 2 కూడా మిక్స్ అయిపోయాయి. మల్టీగ్రెయిన్ ఆట కూడా నేను ఇంట్లోనే చేసుకుంటాను. సో దానికి యూజ్ అవుతుందనేసి వాటన్నిటిని ఒక దాంట్లో వేసేసుకొని అన్నైతే ఇంట్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా నేను అత్తమ్మ వాళ్ళ బెడ్రూమ్లోనే పెడతాను. సంవత్సరం అంతా నిల్వ ఉండాలి కాబట్టి ఇంతనన్నా కష్టపడాల్సిందే అనమాట. ఇంకా ఈవినింగ్ వెళ్ళి పిండి కూడా పట్టించుకొచ్చేసాను. ఇంకా పిండి పట్టించేసిన తర్వాత జొన్న రొట్టెలు చేయడం కూడా స్టార్ట్ అయిపోయింది మా ఇంట్లో. మీ ఇంట్లో జొన్న రొట్టె ఇష్టపడతారా, గోధుమ రొట్టె ఇష్టపడతారో నాకు కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.